పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. తాజాగా ఈ సినిమా ఓటీటీ ప్యాటర్న్ ఫిక్స్ అయింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు పోస్టర్ విడుదల చేసింది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్ ఏకంగా రూ. 80 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి 2 పాటలు విడుదల కాగా అవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాని మార్చి 26వ తేదీన విడుదల చేయనున్నారు. ఇందులో శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా కనిపిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ సంస్థ వారు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం తమిళ మూవీ అయిన తేరికి రీమేక్ అని పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత ఈ చిత్ర స్క్రీన్ ప్లే రైటర్లలో ఒకరైన దశరథ్ ఇది ఏ సినిమాకి రీమేక్ కాదని దీనిని పూర్తిగా కొత్త కథనంతో రూపొందిస్తున్నామని చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమా తేరీ మూవీకి రీమేక్ గా రూపొందుతుందా లేక కొత్త కథతో తెరకెక్కుతుందా అనేది తెలియాలంటే మార్చి 26వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటికే ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోగా ప్రమోషనల్ కంటెంట్ తో మరింత హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే రీసెంట్ గా మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. మీ అభిమాన ఉస్తాద్ ను పూర్తి స్థాయిలో చూడడానికి అండ్ కల్ట్ కెప్టెన్ యొక్క ట్రేడ్ మార్క్ బ్లాక్ బస్టర్ వినోదాన్ని ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి అంటూ తెలిపారు. ఇందులో శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్‌గా చేస్తుండగా పార్థిబన్, కేఎస్ రవికుమార్, ఎల్బీ శ్రీరామ్, రావు రమేష్, రామ్‌కి, కేజీఎఫ్ అవినాష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కర్ణాటక ప్రాంతం థియేట్రికల్ రైట్స్ ని హోంబుల్ ఫిల్మ్స్ సంస్థ దక్కించుకుందని అంటున్నారు. గతంలో వీళ్ళు కేజీఎఫ్ సిరీస్, సలార్ వంటి చిత్రాలను నిర్మించి ఇండియాలోనే టాప్ మోస్ట్ నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. అలాంటి సంస్థ ఇప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చేయబోతుంది. ఇది ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి చాలా పెద్ద బూస్ట్ ఇచ్చినట్లే. ఎందుకంటే ఈ సినిమా కంటే వారం రోజుల ముందే కేజీఎఫ్ హీరో యష్ నటించిన లేటెస్ట్ చిత్రం టాక్సిక్ విడుదల కాబోతుంది. ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్‌లో లేవు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అలాంటి సినిమా కర్ణాటకలో విడుదలవుతుంటే వేరే సినిమాలకు థియేటర్స్ దక్కడం అసాధ్యం. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నిర్మాతలు హంబుల్ ఫిల్మ్స్ సంస్థని ఏర్పాట్లు చేసుకున్నారు. దాదాపుగా 8 కోట్ల రూపాయల ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కర్ణాటక ప్రాంతానికి గాను అమ్ముడుపోయిందట. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన నెట్‌ఫ్లిక్స్ డీల్స్ కూడా రీసెంట్ గానే ముగిసినట్లు తెలుస్తుంది. దాదాపు 80 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్లస్ సీజెడ్ ప్లస్ నైజాం ప్రాంతాలకు కలిపి 120 కోట్లు ఇలా ఓవరాల్ బిజినెస్ పరంగా పీక్ రేంజ్ ని చూపిస్తూ ముందుకెళ్తోంది. పాటలు లేని ఓజీ లాంటి సినిమానే తెలుగు రాష్ట్రాల నుండి 200 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. అలాంటి ఫక్త్ కమర్షియల్ మూవీ అయినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొడుతుందని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.